నెల్లూరు వైద్య ఆరోగ్య శాఖ అవినీతికి కేరాఫ్గా మారిపోయిందా? ఏఎన్ఎం ప్రమోషన్ రెగ్యులరైజేషన్ కోసం ముక్కుపిండి మరీ లంచాలు వసూలు చేస్తున్నారా? ఫైల్ ముందుకు కదలాలంటే చెయ్యి తడపాలన్న కాన్సెప్ట్తో ఇక్కడ ఓ అధికారి పనిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో డిఎంహెచ్ఓ కార్యాలయానికి వెళ్లడానికి కూడా సిబ్బంది వెనకడుగు వేస్తున్నారు. ఇది నెల్లూరులోని డిఎంహెచ్ఓ కార్యాలయం. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి ఉద్యోగుల నుంచి ఇక్కడ అధికారులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సర్వీస్ రెగ్యులరైజేషన్ కోసం హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంల నుంచి లంచాలు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. జిల్లాలో 294 మంది సచివాలయ గ్రేడ్ 3 ఏఎన్ఎంలకు గ్రేడ్ 2గా పదోన్నతులు కల్పించి వైద్యశాఖలో విలీనం చేశారు. మామూలుగా ఏ క్యాడర్లో ఉన్న వ్యక్తికైనా ప్రమోషన్ కల్పిస్తే ఏడాది తర్వాత వారి సర్వీసును జిల్లా వైద్యశాఖ క్రమబద్ధీకరించాలి. సకాలంలో చేస్తేనే ఇంక్రిమెంట్ సైతం వస్తుంది. అందుకోసం ఏఎన్ఎం పనిచేస్తున్న పిహెచ్సి నుంచి ఎస్ఆర్ వివరాలతో కూడిన దరఖాస్తును స్వీకరించి ఫైలును వైద్యశాఖ క్లర్క్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఫైల్ ముందుకు కదలకముందే సర్వీస్ రెగ్యులరైజేషన్కు గాను ఒక్కొక్కరి నుంచి డిఎంహెచ్ఓ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి డబ్బులు వసూలు చేశారు. మిగిలిన వారు కూడా ఇస్తేనే అందరి సర్వీస్ ఫైల్ ఒకేసారి ముందుకు కదులుతుందని, లేని పక్షంలో ఆలస్యం చేస్తామని ఏఎన్ఎంలకు చెబుతున్నట్లు సమాచారం. ఇటు జిల్లాలో ఉండే 294 మంది నుంచి సుమారు 8 లక్షల దాకా వసూలు చేసినట్లు ఆ శాఖలో ప్రచారం జరుగుతోంది. హెల్త్ అసిస్టెంట్ల దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులిచ్చినా ఫైల్ ముందుకు కదలకపోవడంతో సంబంధిత సెక్షన్ సిబ్బంది చుట్టూ ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. సర్వీస్ క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు వసూలు చేయడంలో ఓ సీనియర్ అసిస్టెంట్ ఆరితేరిపోయారని ఆ శాఖలో ప్రచారం జరుగుతోంది. ఇందులో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వాటాలు ఉన్నాయని, అందుకే ఎవ్వరూ ఈ వ్యవహారంపై నోరు మెదపడం లేదని బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైల్ ముందుకు కదలడానికి ముందుగానే లంచాలను ఫిక్స్ చేసుకుని డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఉద్యోగులు సిండికేట్గా మారి వసూలు చేశారని, దీనిపై విచారణ జరపాలని డిమాండ్ వినిపిస్తోంది.